యెస్. హైటెక్ బిచ్చగాడి ఇల్లు చూద్దామని వచ్చాను. చూద్దామని వస్తే ఇక్కడ అసలైన హైదరాబాద్ కనబడుతుంది. ఈ కొండలు, గుట్టలు చూసి మీరేదో హైదరాబాద్ ఔట్‌కట్స్ అనుకోకండి. ఇది దుర్గం చెరువు పక్కనే. అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ అనమాట. ఇన్నార్బిట్ మైల్ సైడ్ కాకుండా ఇటు సైడ్ అనమాట. ఇక్కడ మొత్తం బస్సులుంటాయి. డెడ్ ఎండ్ ఉంటది. మొత్తం కొండలుంటాయన్నమాట ఇటు సైడు. సో, మనుషులు ఎవ్వరు ఉండరు. 1కి 2కి ఇక్కడ సైడ్ వస్తా ఉంటారనమాట. సో, మెల్లగా ఆ బిచ్చగాడి హౌస్ ఇక్కడే ఉందని చెప్పారు. సో, నేను ఇంక బయలుదేరమని చెప్పేసి బయలుదేరుతున్నాననమాట. ఇక్కడ ఉంటాడని తెలుసు. కానీ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సో, అందుకనే డైరెక్ట్‌గా చూస్తున్నాననమాట. ఎట్లా ఉంటది ఆయన హౌసు. సో, ఎంతోమందొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన దగ్గర. అసలు ఏముంది అక్కడ? అసలు ఏం చేస్తున్నాడనేది తెలుసుకుందామని నేను ట్రై చేస్తున్నాననమాట. సో, మొత్తానికైతే నేనొచ్చాను. ఈ ప్లేస్ చూస్తుంటే నాకనిపించింది. ఇదా హైదరాబాదేనా అని. ఒకాయన పెద్ద మనిషి అంటారు కదా! ఇదేందయ్యా ఇది? ఇదేంది? నేనెప్పుడు చూడలే ఇది. సో, అట్లా ఉందనమాట నా పరిస్థితి కూడా. హైదరాబాద్‌లో మంచి మంచి రోడ్లు, ఫ్లైఓవర్లు అవి చూసిన తర్వాత ఇది చూస్తుంటే అది ఔట్‌కట్స్ కూడా కాదు. హైదరాబాద్ లోపట్నే. సో, ఇంత దయ్యాల కొంపలాగా ఉందని నేను అనుకోలేదనమాట. సో, నార్మల్‌గా అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేస్తే అర్థమైతది మీకు ఎంత దయ్యాల కొంపలాగా ఉందనేది. నైట్ టైమ్ వస్తే మాత్రం ఎవడికైనా గులాబ్ జాములు గలగడలాడాల్సిందే అనమాట. అట్లాంటి ప్లేస్ ఇది. సో, ఇంత ఎండలో ఆయన ఉన్నాడా? లేడా? అనేది నాకు అర్థమైతలేదు. సో, బాగా ఎండ కొడుతుందనమాట. సో, చూడాలి ఆయన దగ్గరికెళ్ళి ఉంటాడా? లేడా? అనేది. సో, ఇంత ఎండలో ఉన్నాడంటే సాహసం అనే చెప్పాలనమాట. ఎందుకంటే ఇంత ఎండలో గిట్లా ఉన్నాడనుకో దెబ్బకి ఔట్ అయిపోతాడు. అంతగనం ఎండ కొడుతుంది. మధ్యాహ్నం అయితే అస్సలు ఉండలేరు ఈ ఏరియాలో. సో, అంతగనం ఎండ కొడుతుంది. నేనొచ్చింది జస్ట్ 10:00కే చూడండి ఎంత ఎండ కొడుతుందో. చూద్దాం. హంటింగ్ మొదలుపెట్టాం గదా! ఖచ్చితంగా దొరుకుతాడు మనకి. సో, ఈ ప్లేస్ జూడండి. ఇష్టం వచ్చినట్టు మందు తాగుతున్నట్టున్నారు రాత్రి పూట. హైదరాబాద్‌లో ఏదైనా అన్‌సెక్యూర్ ప్లేస్ ఉందంటే ఇదేనేమో అనిపిస్తుందనమాట. చూస్తుంటే మీకు గూడా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ జేయండి. సో, చూడండి ఎంత భయంకరంగా తయారైంది ఈ రోడ్ అనేది. ఇగో బీర్లు ఏడ పడితే ఆడ పడేసి ఇష్టం వచ్చినట్టు తయారు చేశారు ఈ రోడ్‌ని. సో, ఇక్కడ ఒక రూట్‌ని ఏర్పాటు చేసుకున్నది ఎవరో ఏందో నాకు తెలియదు. రూట్ అయితే భలే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే వచ్చేసాం ఆయన రూమ్ దగ్గరికి. సారీ టెంట్ గుడారం దగ్గరికి. ఇదే ఆయన ఉండే ప్లేస్ అనమాట. మందు సీసాలు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. లోపల కొన్ని బుక్స్ టేబుల్ పైన తాగడానికి సీసాలు అక్కడ వండుకుంటాడేమో అది ఉంది. సో, అక్కడ చిన్న కుక్క ఉంది. చూసి నాకు వెంబటనే భయమైంది. సో, పక్కకొచ్చేసా. ఎంతైనా హైటెక్ బిచ్చగాడే. కొంతమంది వేరే ఏరియాలో ఉంటున్నారంటే గుడి దగ్గర ఉన్నారంటే ఆ ఏరియా బిచ్చగాళ్ళు. ఇక్కడొచ్చి ఉంటుండంటే ఈ ఏరియా బిచ్చగాళ్ళనమాట. సో, మొత్తానికైతే ఆయన టెంట్, గుడారనేది దొరకబట్టినా గానీ ఆయన లేడనమాట ఇక్కడ. సో, మరి ఎక్కడికెళ్లారో? ఇక్కడ ఎండలో ఉండలేడబ్బా! ఎందుకంటే మొత్తం ఓపెన్ ఉంది గదా! ఇంత ఎండలో ఆడ ఉన్నా, లోపటున్నా నిజంగా చనిపోతారు. వాటర్ గూడా లేవిక్కడ. సో, నాకు తెలిసి అందుకనే బయటికెళ్ళిండేమో. అందుకనే కనబడతలేడు. చూడండి ఇది పెద్ద పెద్ద బిల్డింగ్‌ల పక్కల ఈయన ఇట్లా టెంట్, గుడారాలేసుకొనున్నాడు. మీకేమనిపించిందనేది కింద కామెంట్ జేయండి. సో, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.